పోషించేవాడిగా ఎదుటివాడిగా నువ్వు నీ మనసు నీ హృదయంలో ఉంటే నేను నీలో ఉన్నట్లు అంటాడు. తర్వాత జయించువాడు వీటిని స్వతంత్రించుకొను, నేను అతనికి దేవుడినై ఉందును. ప్రతిరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి చీకటి మీద జయాన్ని ప్రకటిస్తూ రాజకుమారుడుగా, రాజ్య వారసుడుగా, క్రీస్తు వారసుడుగా నీ జీవితంలో ఉన్న ప్రతి చీకటిని అధికారం కలిగి జయించేవాడికి ఆయన ఏమన్నాడంట? నా కుమారుడిపై ఉంటావు అంటాడు. అతనికి నేను నిజమైన దేవుడిగా ఉంటానంటున్నాడు. ఈ లోక మర్యాద కనుక తలయొక్కిపోయి లోకంలో ఉన్న వాటికి మూఢనమ్మకాలకి నువ్వు సాగరపడిపోతే నువ్వు 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 నా కుమారుడిని కానేరు, నేను నీ మీద ఎక్కువ వేస్తాను. జయించేవాడిగా జీవించమన్నాడు, అడుక్కునేవాడిగా నేను జీవించమనలేదు. మనము తెలుసుకోవాల్సిన ఆయన బిడ్డలంగా మనం మన ప్రార్థన మారాలి. నేను దేవుని కుమారుడిగా, సర్వోన్నతుడైన కుమారుడిగా నేను అడుగుతున్నాను, ఈ రోగము నా నుంచి వెళ్ళిపోను గాక. ఏటా 12 కాపులు ఖాయం అంటున్నాడు. మనకి ఏటట అసలు ఎక్కడ నెల నెలకి 12 కాపులు ఖాయం అన్నాడు. మనకి సంవత్సరానికి 1 కాపు కాస్తుంది. కానీ మన యేసయ్యలో ఉన్న జీవవృక్ష ఫలము నెలకి 12 కాపులు కాయను. వాటి ఆకులు ఏమవుతుందా? రోగానికి స్వస్థతని తీసుకుని వస్తాను. ఆ ఆకులు ఎవరో కాదు, మనమే ఎదుటి వాడికి, రోగానికి నీ నోటిలో ఉన్న జీవం కలిగిన వాక్యము విడుదల